అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక ఎన్నికల హామీలు, ఎన్నికల వాగ్దానాలు లేదా ఎన్నికల మేనిఫెస్టో ఇలా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాల జాతర జరుగుతుందండి. నిజమే, ఎన్నికల వాగ్దానాల సందడి జరుగుతుందనొచ్చు. ఏంటంటే కనుక వైసీపీకి మించి టీడీపీ, టీడీపీకి మించి వైసీపీ దెబ్బగా పోటాపోటీగా ఎన్నికల వాగ్దానాలు అయితే కుమ్మరిస్తున్నాయండి. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే, ఒక రాజకీయ పార్టీ అధికారంలో రావాలంటే బాగా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి ఎన్నికల వాగ్దానాలు లేదా ఎన్నికల హామీలు అనుకోవచ్చు, లేదా ఎన్నికల మేనిఫెస్టో అనుకోవచ్చు. ఈ మేనిఫెస్టో మీద చాలా తతంగం అయితే జరుగుతుందండి. కసరత్తులు చేసి ఎందుకంటే ఎన్నికల హామీల్లో భాగంగా, ఎన్నికల వాగ్దానంలో భాగంగా పొందుపరిచి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఇవి ఆషామాషి కాదండి. పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాటిని నిలబెట్టుకున్న వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇస్తారు. ఒకవేళ నిలబెట్టుకోకపోతే మళ్ళీ వాళ్ళు పక్కన పెడతారు జనాలు. కాబట్టే చేయగలమా లేదా ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని వాటిని చేస్తూ ఉంటారు. ఇదంతా మనకి ఎందుకురా బాబు, ఇప్పుడు ఈ ఎన్నికల హామీలు ఇవ్వడం, ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు చెప్తున్న విషయం ఏం చెప్పాను అనొచ్చు. చెప్తానండి ఖచ్చితంగా. నేను ఈ విషయం చెప్పబోయే ముందు మర్చిపోద్దు, మన వీడియో చూస్తే మీరు అందరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను ఏం చెప్తున్నానో దాన్ని పూర్తిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా నేను దాన్ని గౌరవిస్తాను. మర్చిపోవద్దు. మీకు నచ్చితే కనుక షేర్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్తానంటే కనుక వైసీపీ, టీడీపీ దెబ్బ వాగ్దానాలు చేస్తాను ఆంధ్రప్రదేశ్లో. అలాగే దెబ్బగా పోటాపోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తాను. ఈ టైంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిందండి ఢిల్లీలో. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు ఎలా ఉండాలి ఏంటనేది చాలా బాగా చెప్పింది. అందుగురించి ఈ వీడియో నేను ముందు చేయాలని డిసైడ్ చేస్తానమాట. పార్టీ ఏదైనా కానీ మంచుంటే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. నేను చెప్పేది ఎప్పుడు చెప్పేది అదే. వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన ఏదైనా సరే మంచుంటే కనుక పార్టీ ఏదైనా మనం రిసీవ్ చేసుకోవాలి. దీంట్లో మీకు అంతగా ఏం నచ్చిందని మీరు అనుకోవచ్చు. ఏంటంటే కనుక బీజేపీ ఇచ్చిన హామీల్లో నాకు ఒక హామీ చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే 70 ఏళ్ళు దాటి ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆయుష్మాన్ జీవన్ అని ఒక పథకం ప్రవేశపెట్టింది. దాంట్లో ఏంటంటే కనుక 5 లక్షల రూపాయలు మెడికల్ కవరేజ్ ఇస్తుందండి. ఇప్పటి వరకు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా మెడికల్ కవరేజీలు. అవి బోల్డ్ అసలు ఆరోగ్యశ్రీ అన్నారు, అన్నారు బోల్డ్ ఉన్నాయి కదంటే. అన్నీ ఉన్నాయండి అన్ని పార్టీల్లో. కానీ అక్కడికి ఉన్న తేడా ఏంటంటే కనుక ఆదాయంతో సంబంధం లేకుండా ఇవి ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే అసలు వైట్ కార్డు ఉండదు వాళ్ళకి. ఏంటంటే అలా ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఒకనొక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కొంతకాలం ఏదో ఒకటి వన్స్ అపాన్ టైం తర్వాత వాళ్ళకి అన్నీ పోతాయి. అన్నీ పోయినా కానీ ఆ ఉన్నవాడన్న పేరు పోదు. దాంతో వాళ్ళకేమీ రావు. ఇంకా అట్లీస్ట్ ఆరోగ్యం బాగు చేయించుకుంటా కూడా డబ్బులు వాళ్ళ దగ్గర. కానీ ఇంతకుముందు కారుల్లో తిరిగి విలాసవంతంగా బతుకుని వాళ్ళు. ఇప్పుడంటే ఏమీ లేవు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒకవేళ ఉన్నా సరే ఏ కొడుకులకో కూతుళ్ళకో అన్నీ ఇచ్చేస్తారు. ఇలా ఒంటరిగా మిగిలిపోతారు భార్య భర్తలు ఇద్దరును. కాబట్టి తీర వీళ్ళ మీద ఉన్న ముద్రండి వీళ్ళ బాగా డబ్బు ఉన్న వాళ్ళు. ఎందుకంటే రిటర్న్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండదు. కాబట్టి వాటన్నిటితో సంబంధం లేకుండా 70 ఏళ్ళు దాటుంటే వాటన్నిటితో అసలు ఆదాయంతో సంబంధమే లేకుండా ఆడు ఉన్నవాడు అవని లేనివాడు అవని అసలు ఏదైనా కానీ. కాబట్టి వాళ్ళకి 5 లక్షల వరకు మెడికల్ కవరేజీ నిజంగా మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఏదైతే ఆరోగ్యం ఉందో దాని మీద చాలా ఇంపార్టెంట్. డబ్బులకి ఇట్లకి మొత్తం ఆరోగ్యంగా పోస్తూ ఉంటారు డబ్బులన్నీ కూడా. కాబట్టి ఇలాంటి పథకాన్ని చాలా బాగా అప్రిషియేట్ చేయొచ్చు నేను అడిగితే కనుక. నాకు నచ్చింది. ఎందుకంటే 70 ఏళ్ళు దాటి ఆదాయంతో సంబంధం లేకుండా 5 లక్షల వరకు మెడికల్ కవరేజ్ ఇచ్చి ఇలాంటి హామీ నేను అసలు ఏ పార్టీలో చూడలేదు ఇప్పటి వరకు. బీజేపీ అలాంటి వాగ్దానం చేసినందుకు నేను చాలా బాగా మెచ్చుకున్నాను. నాకు బాగా నచ్చింది. అంతేకాదు ఇంకో కొన్ని ఉన్నాయి. ఎలా అంటే కనుక 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది కూడా చాలామందికి నచ్చలేదు, కానీ నాకు మాత్రం నచ్చింది. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్. ఏదైతే మొత్తం దేశం మొత్తం ఒకే ఎలక్షన్ కింద నిజంగా చాలా డబ్బు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం అవుతాయండి ఇండియాకి. ఇలా 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగితే కనుక కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుంది. అంతేకాదు ఎలక్షన్ అనేసరికి తడికి మోపుడు భారం, ఆ భారం అంతా తగ్గిపోతుంది. ఒకేసారి ఒకే ఎలక్షన్. ఇది కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత బుల్లెట్ ట్రైన్స్. ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ అనేది ఇంకా కొన్ని ప్రాంతాలు అవసరమైనవి, కొన్ని ప్రాంతాలు అనవసరమైనవి అనుకోండి. ఏదేమైనప్పటికీ మారుతున్న స్థితిగతులు బట్టి మనం అన్నీ మారాలి కాబట్టి. అలాగే ఇంచుమించుగా ముద్రా లోన్ ఇప్పటి వరకు 10 లక్షలు. ఈ ముద్రా లోన్ మీద చాలామంది వ్యాపారస్తులు ఆధారపడి ఉన్నారు. ముద్రా లోన్ మీద చాలామంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీసుకున్నారు. ఎలాంటి ముద్రా లోన్ ఇప్పటి వరకు 10 లక్షలు ఉండేది. ఈసారి ఎలక్షన్ తర్వాత 10 కాదు 20 చేస్తామంటున్నారు వాళ్ళు. అలాగే ట్రాన్స్జెండర్కి ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే ఆయుష్మాన్ భవ ఉందో అది ట్రాన్స్జెండర్ కూడా వర్తిస్తున్నారు. అలాగే ఇళ్ళు ఇంచుమించుగా ఎన్ని లక్షలు అయితే ఇల్లు ఇచ్చారో అన్ని లక్షలు. అలాగే మరుగుదొడ్లు కానీ ఇలా చాలా మటుకు చేస్తుంది బీజేపీ. పథకాలు మామూలుగా ఉండవండి. కాబట్టి ఈ పథకాలన్నింటిలో కూడా నాకు బాగా నచ్చింది ఏదైతే మీకు చెప్పాను కదా. మీకు నచ్చితే కనుక, లేదు మీకు తెలిసింది అలా కాదండి ఎలాంటి పథకం ఒకటి పెడితే బాగుంటుందండి అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది తెలుసుకుంటారు. అది నా అభిప్రాయం. చూస్తూనే మీరు అందరూ మర్చిపోద్దు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. కుదిరితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.